వెల్కమ్ టు sakshieducation.com. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా గత 3 ఏళ్ల నుంచి లేదా అంతకు మించి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సీనియర్ అభ్యర్థులు కానీ లేదా ఫ్రెషర్స్ కానీ ఈ గ్రూప్ అన్ని అందిపుచ్చుకోవాలంటే ఏ రకమైనటువంటి అవకాశాలని వ్యూహాలని అనుసరించాలనేది చాలా ఇంపార్టెంట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మీకు మే ఆర్ జూన్లో ప్రిలిమ్స్ ఉంటుంది, లేదా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. సో మెయిన్స్ అనేది గ్రూప్ 1కి హార్ట్ అండ్ సోల్ అనమాట. సో మెయిన్స్ మన దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనకి సుమారు 8-9 నెలల సమయం ఉంది. కాబట్టి ఈ 9 నెలల సమయాన్ని మనం ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే గ్రూప్ 1 రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే కొంతమందికి ఏమవుతుంది అనిపిస్తుందంటే, నోటిఫికేషన్ కొత్తగా వచ్చింది కదా, మేము గతంలో మిస్ చేసుకున్నాం, ఈసారి అప్లై చేస్తున్నాం. సో అప్లై చేస్తున్నాం కాబట్టి మేము ఈ నోటిఫికేషన్ క్రాక్ చేయగలుగుతామా, ఎందుకంటే మాతో పాటు చాలామంది సీనియర్ అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి ఒక భయం ఉంటుంది. కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదండి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కనుక రచించుకొని ఆ ప్రణాళిక ప్రకారం నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకత్వంలో కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఫ్రెషర్స్ అయినా సీనియర్స్ అయినా కూడా మనము గ్రూప్ 1ని క్రాక్ చేసే అవకాశం ఉంది సార్. అయితే ఇందులో ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఒక ఇంటిగ్రేటెడ్ తరహా అప్రోచ్ అనేది మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి కంటెంట్ కానీ మెయిన్స్లో ఉన్న కంటెంట్ కానీ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రిపరేషన్లో భాగంగా మీరు కొన్ని స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సార్ చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మీద కనీస అవగాహన ఉండదు. సిలబస్ కాపీ చూడకుండానే ప్రిపేర్ అవుతుంటారు అనమాట. అది చాలా మనకి ఇబ్బందికరమైనటువంటి అంశం అనమాట.